హలో అండి రాహుల్ గారు. అండి. అంటే చాలా సినిమాలు చేసిన తర్వాత ఒక స్టార్డమ్ వచ్చేసిన తర్వాత చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బట్ రామ్ చరణ్ గారు అలా కాదు, ఇదే రైట్ టైం, ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాల్సిందే, ఫస్ట్ ఎమ్మెల్సీగా చూద్దాం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేశారట. ఇప్పుడు పార్లమెంట్లోకి చరణ్ గారు అడుగు పెట్టబోతున్నారు అట. ఇది వార్త నిజమేనా? సినిమాలు ఆపేస్తున్నారా? ఏం లేదండి. అబద్ధం కదా. మరి ఆయన ఏందండి పార్లమెంటరీ, ఈ రాజకీయాల్లో ఏ తెలియదు బీ తెలియదు, ఎక్కడ పోతాడు ఆయన, ఏం చేస్తాడండి? ఆల్రెడీ ఒకరు నేర్చుకున్నారు, ఇప్పుడు ఇంకొకరు నేర్చుకుంటారు వచ్చి ఆ ఫ్యామిలీ నుంచి. సో అలాంటిదంతా ఏం లేదు బేసికల్గా. కానీ ఆయన రామ్ చరణ్ గారు ఇప్పుడు పరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎందుకంటే గేమ్ చేంజర్ ఇట్స్ ఎ డిజాస్టర్ ఫర్ హిమ్. ఆ కెరియర్ ఇంక అంతమైపోయిందేమో, అతనితో ఎవరు సినిమాలు తీయరేమో. బికాజ్ ఆ లుక్ అంతా మారిపోయింది, ఫేస్ అంతా మారిపోయింది. అసలు ఏంటా రామ్ చరణ్ అయినా మా అన్నైనా, ఇప్పుడు రామ్ చరణ్కి ఉండే ఫ్యాన్ బేస్ వాళ్ళు ఉంటారు కదా, మా అన్ననైనా మెగా పవర్ స్టార్ అయినా వాళ్ళెవరో ఇంకొక ఐకాన్ స్టార్ అని పెట్టినని ఇప్పుడు గ్లోబల్ స్టార్ చేశారు. ఆ పేర్లు మార్చుకోకపోవడం వల్ల కూడా ఉంటాయి కొన్ని, ఆ పేరు బలాలన్నీ కూడా ఉంటాయి ఇండస్ట్రీకి వచ్చాక. నిజమండి ఇది. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక నేను నమ్ముతాను, కానీ ఇండస్ట్రీకి వచ్చాక ఖచ్చితంగా పేరు మార్చుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ఇట్స్ నాట్ పవన్ కళ్యాణ్, కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు కొనిదల, పవన్ కళ్యాణ్ అయ్యింది. అది చిరంజీవి గారి పేరేంటి? శివశంకర ప్రసాద్ కొనిదల, చిరంజీవి అయ్యింది. పవన్ కళ్యాణ్ కదా ఆయన పేరు, కళ్యాణ్ బాబు కొనిదల, అంతేనా? అట్లా కొన్ని అక్షరాలు. ఇప్పుడు మన అరుణాదిత్ ఉన్నారు, ఆయన పేరు త్రిగుణ్ అని మార్చుకున్నాడు తమిళ్లో, త్రిగుణ్. ఎందుకంటే కొన్ని జాతకాలు అవి చూపించుకుంటారనమాట, మనకి హిట్లు వస్తున్నాయా లేదా ఏంటి, మన గ్రహబలం ఎలా ఉంది. స్టార్ అయితే అయిపోయాడు, తర్వాత అన్ని ఫ్లాప్లు ఉంటే ఏదో ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే వీళ్ళకి తల పొగరెక్కి కథలు ఏవేవో సెలెక్ట్ చేసుకొని గబగబా సినిమాలు తీయడం అనేది కాదు, గ్రహబలం అనేది కూడా ఉంటుంది కదా. దాని పేరు మీద ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడేమో, అలా పేరు పెట్టారని చెప్పి ఇప్పుడు రామ్ చరణ్కి ఫ్లాప్ అయ్యి ఉండొచ్చేమో. ఇప్పుడు నిజంగా అనుకుంటే సినిమాని మనం ఇంకో కోణంగా చూస్తే సినిమా బాగానే ఉంది, ఒక కోణం నుంచి ఇంకో కోణంగా చూస్తే పాత తరహా సినిమా లాగే ఉంది. అది సినిమాలో ఏం పెద్ద విమర్శించడానికి ఏం లేదు, ఎందుకంటే పాత స్టైల్లో తీశాడు శంకర్, అంతే. కొత్తగా ఇప్పుడు జనాలకి కొత్తగా చూపించడానికి ఒక సినిమాలోనే ఐపీఎస్ అయిపోయి, ఐఏఎస్ అయిపోయి, ఎలక్షన్ కమిషనర్ అయిపోయి, అందరూ ఒకరే అయిపోయి, వాళ్ళ నాన్నగారు కూడా రామ్ చరణ్ గారు అయిపోయి. అదే చెప్తున్నా, దిస్ ఇస్ ద ఓల్డ్ సినిమాల్లో అంతే ఉంటుంది కదా. ఇప్పుడు పాత తరహాలో అంతే ఉంటుంది. ఇప్పుడు లాజిక్లు ఎతకలేం పాత సినిమాలో, మనం లాజిక్లు ఎతకకుండానే కట్టేస్తారు, జనాలు కూర్చోబెట్టేస్తారు. కానీ కథ ఉంటుంది కదా, కథ ఉంటుంది. ఇక్కడ ఏమైపోయిందంటే కథ బాగానే ఉంది, కానీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గానే వాడిని పెట్టుండుంటే అవును సినిమా అత్యంతం బాగుండేది. ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా రావడానికి కారణం అంజలి గారు రామ్ చరణ్ ఆ ఫ్లాష్ బ్యాక్ని మార్చుని ఉంటే బాగుండేది. అది నా ఒపీనియన్. ఇప్పుడు నాలాగే 10 మందికి 10 ఒపీనియన్స్ ఉంటాయి. ఆ టీం కరెక్ట్గా లేదు కాబట్టి ఆ సినిమా అంత డిజాస్టర్ అయింది. కానీ దీన్ని కొంతమంది ఆయన గ్రహబలం బాగాలేదు, ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారు, ఆ ముందు ఆ ట్యాగ్ ఎందుకు, దిష్టి తగులుతుంది కదా, మైట్ బి ఇంకేదైనా అయ్యి ఉండొచ్చేమో, అలా కూడా అనుకున్న తర్వాత ఉపాసన గారు రామ్ చరణ్ గారు తిరుమలకి వెళ్ళి పూజ చేయించుకున్నారు, కాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజ చేయించుకున్నారు. బికాస్ మహేష్ బాబు నమ్రత కూడా చేయించుకున్నారు, తర్వాత ఆయనకు అన్ని హిట్లు పడ్డాయి అట్లా. సో కొన్ని గ్రహాలు అనుకూలించాలి, అంతేగాని ఈయన ఇంకా సినిమాలు ఆపేసి పార్లమెంట్లోకి వెళ్తాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ బాబాయ్తో కూర్చొని రాజకీయాల్లోకి నార్మల్గా క్యాన్వాసింగ్కే ఒక్కసారి వెళ్ళినందుకే ఆయనకి ఏం అర్థం కాక తిరిగి వచ్చాడు ఆయన అక్కడి నుంచి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో నాగబాబు గారిని ఎమ్మెల్సీగా నిలబెడతానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ ఇంట్లో వాళ్ళని రాజకీయంలోకి తీసుకొని వస్తే ఇంకా ఆయన స్వార్థపడి అవుతాడు, కానీ రాజకీయ నాయకుడు కాదు కదా. అది మనం హీరో అయినా కానీ ఏదైనా కానీ అది నెపోటిజం అనేది వాళ్ళలో టాలెంట్ ఉంటే తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడు. కానీ అది ఇండస్ట్రీలో వర్కౌట్ అవుతుంది, రాజకీయ పరంగా అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు మనుషుల మైండ్ సెట్ ఒకలాగా ఉండదు, రాజకీయంలో మైండ్ సెట్తోనే ఆడాలి, మన మైండ్ గేమ్ ఆడాలి. ఇద్దరు మైండ్ సెట్ ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు బాబాయ్ చేసింది కొడుక్కి తప్పవచ్చు, ఇప్పుడు అన్నయ్య వస్తున్నాడు నాగబాబు గారు ఎంత పవన్ కళ్యాణ్కి ఎంత క్లోజ్ ఉన్నా కూడా వాళ్ళిద్దరి భిన్నాభిప్రాయాల వల్ల జనసేన పార్టీలో కూడా విభేదాలు రావచ్చు కదా. అలాగా రామ్ చరణ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారని ఏం లేదు. ఇప్పుడు రామ్ చరణ్ యాక్చువల్గా బుచ్చిబాబు సనా గారి మూవీలో జాన్వీ కపూర్తో కలిసి ఒక స్పోర్ట్స్ డ్రామా యథార్థ సంఘటన ఆధారంగా జరుగుతోంది. ఆ స్పోర్ట్స్ డ్రామాలో కుస్తీ పోటీల కోసం ఢిల్లీలో షూటింగ్ జరుగుతోంది. యాక్చువల్గా దానికి ఒక పార్లమెంట్కి సంబంధించిన ఒక సీన్ ఉంది. అంతకుముందు పార్లమెంట్లో షూటింగ్కి ఈజీగా పర్మిషన్ ఇచ్చేసేవాళ్ళు,
వన్ డే ఇప్పుడు కొత్త పార్లమెంట్ వచ్చిందిగా. సో కొత్త పార్లమెంట్ కట్టారు, కొత్త పార్లమెంట్ వచ్చింది. సో దట్టు ఏంటంటే మోడీ గారు ఎప్పుడు అక్కడే ఉండే దాఖలాలు ఉంటాయి. ఇప్పుడు పర్మిషన్ ఇస్తారా షూటింగులకి, దట్టు ఢిల్లీకి వెళ్ళి? ఎందుకంటే ఉపాసన గారికి మోదీ గారికి కొంచెం క్లోజ్ ఉంటుంది అనమాట. అంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు ఆమె వెళ్ళి ఆయన కలవడము, అందుకు చిరంజీవి గారు కూడా కలవడం అది ఇదని. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు సిఫార్సు పంపించారు మా 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 రామ్ చరణ్కి షూటింగ్ కోసం లొకేషన్ ఇవ్వండి అంటే, అంత దిగజారుడు పనులు పవన్ కళ్యాణ్ చెయ్యడు, అలాంటివన్నీ మోడీ అసలు ఒప్పుకోడు. ముందు అసలు మోడీ అనే కాదు, పార్లమెంట్లో ఎవరైతే ఆమోదిస్తారో అక్కడికి వచ్చి మీరు షూటింగ్ చేసుకోండి అని పర్మిషన్ ఇస్తారో ఆ అథారిటీస్కి పవన్ కళ్యాణ్ లేఖ రాయాల్సిన అంత అవసరం కూడా లేదు. ఇవ్వరు, సెట్ వేసుకోవడమే కదా. లేదు, బట్ సెషన్స్ నడిచేటప్పుడు మనం వెళ్ళి చూడొచ్చు గ్యాలరీలో, అది చూడొచ్చు. వీ కెన్ సీ ఆల్ దిస్ థింగ్స్. కానీ షూటింగ్స్కి ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, మన ఫనా మూవీకి అంతకుముందు కొన్ని మూవీస్కి ఇచ్చారు. ఇప్పుడు ఇస్తారా లేదా అనేది తెలీదు. రామ్ చరణ్ దానికోసమే పర్మిషన్ కోసం పార్లమెంట్లోకి వెళ్ళి ఆ పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాడంట. ఆ పర్మిషన్ తీసుకుంటే ఆ సినిమాకి ఆ సీన్కి కొంచెం న్యాచురల్గా అలా అనుకుంటే భరత్ అనే నేనులో ఆ సీన్ ఉంటుంది, అసెంబ్లీ సీన్, అది అసలు మనం అది సెట్ అనే అనుకోము, అంత బాగా వేసారు. అదే దానికి ఆర్ట్ డైరెక్టర్ని మెచ్చుకోవాలండి, మరి ఆర్ట్ డైరెక్టర్ మెచ్చుకోవాలి. అసెంబ్లీ లాగే ఉంది కదా. మేబీ అంతగా అంటే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కొంచెం సింపుల్ గా చేసేస్తారేమో. కానీ దీన్ని ఇప్పుడు న్యాచురల్ పార్లమెంట్ అనుకోండి, సెట్ ఖర్చు తగ్గుతుంది కదా. కాకపోతే మనము ఆర్టిస్టులను పట్టుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలిగా, అందుకని చెప్పి ఇప్పుడు ఆ సీన్ ఖచ్చితంగా ఇప్పుడు అంత పెద్ద సీన్ అంటే మినిమం ఒక 50 to 100 మెంబర్స్ దాకా ఉంటారు. సరే హీనపక్షంలో వేసుకున్న 30 to 50 మెంబర్స్ అన్నా ఉంటారు. ఆ 30-50 మందిని పార్లమెంట్లో మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ ఇంకేదైనా లోపలికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. పార్లమెంట్లో షూటింగ్ జరుగుతుందంటే ఎంతమంది చూడడానికి వస్తారు? అవన్నీ ఇంకా రిస్ట్రిక్ట్ చేస్తారు. ప్లస్ దాంట్లో ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ కూడా ప్లానింగ్స్ ఉంటాయి ఏదో ఒకటి. సో అందుకని ఇవ్వరేమో అనుకుంటున్నాము. కానీ ఇందులో రాజకీయాల్లోకి ఆయన వచ్చి ఉద్ధరించేది ఏమీ లేదు, ఆయన సినిమాలు చేసి జనాలను ఉద్ధరిస్తే చాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు, నాగబాబు అన్నారు. అంతేగాని ఆయన పార్లమెంట్కి అయితే రాడండి. కానీ చాలా మంది అనుకున్నారు కదా, అంటే ఇదే రైట్ టైము, వరుస ఫ్లాప్లు వస్తున్నాయి కాబట్టి నెమ్మది ఇప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చేస్తే ఆయన ఉద్ధరించే ముందు సినిమాలు ఉద్ధరించమని చెప్పండి, తర్వాత 10-15 ఏళ్ళకి పుంజుకుంటారు, రాజకీయాలు ఏంటో తెలుసుకుంటారు. అతను కొంచెం షై పర్సన్ అండి. అతను ఎక్కడ బయట ఇంటర్వ్యూస్ లో కూడా ఎక్కడ ఏమి మాట్లాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. స్టేజ్ మీద ఆయన రావాలన్నా కూడా ఆయనకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి రావాల్సిందే స్టేజ్ పైకి. ఆయనకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయనకు కష్టం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అనుకోండి, మా బాబాయి, మా నాన్న, మా తమ్ముడు వరుణ్, ధరం తేజ్ అని ఏదేదో మాట్లాడేస్తాడు స్టేజ్ ఎక్కి, లేదా సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడేస్తాడు. ఇప్పుడు మీరు RRR ఇంటర్వ్యూస్ అన్నీ తీసుకోండి, ఎన్టీఆర్ వాగుడికాయలాగా మాట్లాడుతూనే ఉంటాడు అందరితో. రామ్ చరణ్ మాత్రం నవ్వుతూ కూర్చుంటాడు. హీస్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంట్రోవర్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు. అలాంటి వాళ్ళకి రాజకీయాలు సెట్ అవ్వండి, రారు కూడా. వాళ్ళ నాన్న అసలు ఒప్పుకోరు. ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అనుకుని ఇప్పుడు మాట్లాడలే, ఏది పడితే అది, ఎలా పడితే అలా. అంటే అది అనుభవంతో వస్తుంది. ఇతనికి 37 ఏళ్ళు అంటే జనాలు ఎట్లా అనుకుంటున్నారంటే 37-38 ఇయర్స్ వచ్చినా కూడా ఇంకా కథల సెలక్షన్ కూడా రాలేదు, ఇంకా నువ్వు రాజకీయాలకు వెళ్ళి ఏం చేస్తావు చూద్దాం. ఇదంతా సినిమాకి సంబంధించి. సంబంధించి. థ్యాంక్ యూ.